హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెస్ట్ క్రికెట్ గురించి తెలుసుకుందాం. టెస్ట్ క్రికెట్ అనేది క్రికెట్లో అత్యంత పాతది అండ్ పురాతనమైనది. ఈ యొక్క క్రికెట్ ఆడాలంటే మనం పాటించాల్సింది 5 రోజులు ఆట అనేది మనం తెలుసుకోవాలి. ఈ 5 రోజులు ఆట ప్రతి ఒక్క జట్టు 5 రోజులు ఆడతారు. అలాగే ప్రతి ఒక్క జట్టు రోజుకి 90 ఓవర్ల చొప్పున ఆడతారు. మినిమం 90 ఓవర్లు అనేది ఆట ఆడాలి. అది యొక్క పరిస్థితిని బట్టి, వెదర్ కండిషన్ బట్టి ఆ ఓవర్స్ తగ్గొచ్చు, పెంచవచ్చు. టైం అనేది 90 ఓవర్ల చొప్పున ఆడాలనేది ఉంటుంది. ఈ యొక్క 90 ఓవర్లని ఒకే రోజులో 3 సెషన్లుగా డివైడ్ చేస్తారు. 3 సెషన్, సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. ఒక్కో సెషన్కి మినిమం 30 ఓవర్స్ ఆడతారు. సెషన్ 1ని టీ బ్రేక్ గాను, సెషన్ 2ని లంచ్ బ్రేక్ గాను, సెషన్ 3ని టీ బ్రేక్ గాను డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెషన్ ఆడిన వాళ్ళు ఒక్కొక్క జట్టు వచ్చేసి 2 ఇన్నింగ్స్ ఆడతారు. ఒక జట్టు వచ్చేసి మొదటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని యొక్క స్కోర్ అనేది రెండో ఇన్నింగ్స్ వాళ్ళు దాన్ని ఓవర్టేక్ చేయాలి. లేదా ఒకవేళ ఓవర్టేక్ చేయకుండా ఆ స్కోర్ మొత్తం చేయకుండా అందరూ ఆల్అవుట్ అయిపోతే ఆ యొక్క ఇన్నింగ్స్లో ఉన్న లీడ్ ప్రకారం మొదటి జట్టు రెండో ఇన్నింగ్స్ని ఆరంభించి ఆ లీడ్ని టార్గెట్ వరకు తీసుకెళ్తుంది. తర్వాత జట్టు ఆ టార్గెట్ని ఛేదిస్తే అది ఆ యొక్క జట్టు యొక్క విన్ ఆర్ లూజ్ ఆర్ డ్రా అనేది నిర్ధారించబడుతుంది. టెస్ట్ క్రికెట్లో ఈ యొక్క 5 రోజులు అనేది ప్రతి ఒక్క టీంకి అత్యంత కీలకమైనది. ఈ ఫార్మాట్ని మనం ఎందుకు వైట్ డ్రెస్సుల్లో చూస్తాము? ఈ యొక్క ఫార్మాట్ రోజు మొత్తం జరుగుతుంది కాబట్టి సూర్యుని కాంతి నుండి మనకి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యవంతంగా ఉండటానికి, అలాగే ప్రతి ఒక్కళ్ళు అలసిపోకుండా ఆటని కొనసాగించడానికి, చూస్తానికి కూడా చాలా బాగుంటుందని ఈ యొక్క వైట్ దుస్తుల్ని ఎంచుకుంటారు. ఈ యొక్క ఫార్మాట్లో ప్రతి ఒక్కరు ఉపయోగించేది రెడ్ బాల్. ఈ యొక్క రెడ్ బాల్ని ఎందుకు వాడతారంటే ఈ యొక్క ఫార్మాట్లో వాడే అందరి యొక్క దుస్తులు తెల్లగా ఉంటాయి. అలాగే ఎక్కువసేపు ఆటలో ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ యొక్క రెడ్ బాల్ని చూడటానికి, అలాగే విజిబిలిటీకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క రెడ్ బాల్ని ఆడతారు. టెస్ట్ క్రికెట్ అనేది అందరూ అనుకుంటారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ యొక్క దేశాల యొక్క టైం ప్రకారం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ యొక్క టెస్ట్ ఫార్మాట్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అది ఏంటంటే నైట్ పూట అంటే డే అండ్ నైట్ టెస్ట్ కింద, అలాగే ఉదయం టెస్ట్ అంటే మొత్తం మార్నింగ్ పూట జరిగే టెస్ట్ని. డే అండ్ నైట్ టెస్ట్ ఆడాలంటే దానికి నైట్ పూట నుంచి సెషన్ అక్కడ కూడా 3 సెషన్స్ అనేది ఉంటుంది. ఆ సెషన్లో ఆ యొక్క డే నైట్ టెస్ట్లో వాడే యొక్క బాల్ వేరే బాల్ వాడతారు, పింక్ బాల్. ఈ యొక్క పింక్ బాల్ రాత్రి యొక్క విజిబిలిటీని నిర్ధారించి ఆటగాడి యొక్క జ్ఞాపకాన్ని, అలాగే చూపుని నిర్ధారించకుండా ఉపయోగపడుతుందని ఈ యొక్క బాల్ని వాడతారు, పింక్ బాల్. ఈ యొక్క టెస్ట్ క్రికెట్లు ఆడే దేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశము, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాను వంటి దేశాలు ఈ యొక్క టెస్ట్ క్రికెట్ని శాసిస్తున్నాయి. మిగతా దేశాలు కూడా ఉన్నాయి, కానీ అవి టెస్ట్ క్రికెట్లో అత్యంత తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని అంతగా పరిగణించకూడదు. ఈ యొక్క 5 దేశాలు యొక్క ఆడతాయి కాబట్టి ఎక్కువ టెస్ట్ క్రికెట్ నేషన్గా పరిగణిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఎవరైతే పాయింట్స్ పట్టికలలో మొదటి 2 స్థానాల్లో ఉంటారో వాళ్ళ వరకు ఫైనల్స్ జరుగుతుంది. దాన్ని డబుల్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని అంటారు. ఈ డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ అనేది 2021లో మొదటిసారి ప్రవేశించబడం జరిగినది. ఆ మొదటిసారి భారతదేశం మరియు న్యూజిలాండ్ ఫైనల్లో తలపడ్డాయి. ఆ యొక్క మ్యాచ్లో భారతదేశం న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యి మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాంపియన్షిప్ గెలిచిన మొట్టమొదటి జట్టుగా న్యూజిలాండ్ చరిత్రకెక్కినది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంగ్లాండ్లో జరుగుతున్నది.
అలాగే టెస్ట్ క్రికెట్కి అత్యంత ఆదరణ కలగడానికి కారణం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్. ఈ యాషెస్ సిరీస్ అనేది ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే టెస్ట్ సిరీస్లో 5 మ్యాచ్లు జరుగుతాయి. ఈ 5 మ్యాచ్ల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో నిర్వహిస్తారు. ఒక సంవత్సరం ఆస్ట్రేలియాలో నిర్వహిస్తే ఇంకొక సంవత్సరం ఇంగ్లాండ్లో నిర్వహిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు వచ్చి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన సిరీస్ని యాషెస్ సిరీస్గా భావించి ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠిత సిరీస్గా గాంచిన సిరీస్గా ఈ యొక్క సిరీస్ నిలబడింది. అలాగే ఈ యొక్క టెస్ట్ సిరీస్లో అత్యధిక రన్స్ చేసి సచిన్ టెండూల్కర్ భారతదేశం తరపున, అలాగే ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నారు. అలాగే అత్యధిక వికెట్ తీసిన బౌలర్ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ బౌలర్ అనేవారు ఉన్నారు. ఈయన న్యూజిలాండ్ చెందిన బౌలర్.